ఇదిగోండి ఫుల్ కోడితో అనమాట. ఇదేంటంటే స్టఫ్డ్ ఆవకాయ తందూరి అనమాట. చూసారు కదా, ఇది ఫుల్ కోడి ఉంది కదా, దీని లోపల చిల్లీ చికెన్ ఉంటది అనమాట. ఆగట్లేదు నాకు నిజం చెప్పాలంటే. తొడమొక్కే కాబట్టి తొడనే వేసేద్దాం ఫస్ట్. పర్ఫెక్ట్ కుక్ అయింది. ఏంటమ్మా లేదో కాల్ చేస్తున్నారండు. పావని వస్తారా ఏంటి? చూడండి, వీళ్ళని రెస్టారెంట్ తీసుకెళ్ళమంటున్నారు. తీసుకెళ్లాలా వద్దా మీరే కామెంట్ చేయండి, ఓకేనా? మీరు ఓకే అంటేనే వాళ్ళని రేపొద్దున రెస్టారెంట్ తీసుకెళ్తాను. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. మన లాంగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇక నుంచి మీ అందరిని అస్సలు వెయిట్ చేయించను. ఇప్పటి వరకు ప్రతి రోజు కామెంట్స్ చేసే కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తాను. మచిలీపట్నం నుంచి ఒక ఆయన చూస్తారండి, రోజు కామెంట్ పెడతారు. కుర్రెలా సంథింగ్ అన్న, మీ పేరు పలకడం నాకు రావట్లేదు, ఒకసారి కామెంట్ చేయండి. కుర్రెలా అరుణ్ రుత్తులేని సంథింగ్ ఏదో ఉంటది. ఈయన ఒకళ్ళు, ఆశా ప్రేమ్ గారు ఒకళ్ళు, అండ్ అలాగే డైలీ కామెంట్స్ చేసే ఏసుకోటి సాయి గణేష్, పవన్ కుమార్, అలాగే లాంగ్ వీడియోస్ కోసం నవీన్ గారని, ఇంకా అవి గారు, తాడేపల్లి సుజాత గారు, ఇంకా భరత్ గారు, ఇంకా కామారెడ్డి నుంచి వచ్చే ఏకే స్టాక్స్ గారు, ఇలా ఇంకా ప్రతిరోజు నేను ఏ వీడియో పెట్టినా, షార్ట్ వీడియో పెట్టినా దాని కింద లాంగ్ వీడియోస్ చేయండి అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎవరైనా పేర్లు చెప్పకపోతే నన్ను క్షమించండి, అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను. మీరందరితో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి, అండ్ వెల్కమ్ కూడా. వన్స్ అగైన్ ఎవరి పేర్లన్నా మర్చిపోయింటే క్షమించండి. అందరికీ కూడా ఎవరైతే సపోర్టెడ్ గా కామెంట్స్ పెడుతున్నారో అందరికీ థ్యాంక్ యూ. అయితే మ్యాటర్ ఏంటంటే, ఈ రోజు నుంచి మన వీడియో ఎవ్రీడే ఈవినింగ్ 6 కి అయితే వస్తుంది. మీరు యూట్యూబ్ ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి రెడీగా పెట్టుకోండి. మన వీడియో ఎగ్జాక్ట్ గా 6 కి అయితే వచ్చేస్తుంది. మన వీడియోస్ ఇలా స్టార్ట్ చేసామో లేదో, క్లైమేట్ కూడా మంచిగా వెల్కమ్ చెప్పిందండి. ఇప్పుడు దాకా వర్షం అయితే ఇరక్కుంపేసింది అనమాట, మామూలుగా లేదు, కొట్టేసింది వర్షం అయితే. ఇంకా మనం ఆకూడదుగా, క్లైమేట్ కూడా సహకరించాం. కొంచెం చూడండి, ఇప్పటి వరకు మంచిగా ఫుల్ గా ఎండ భయంకరంగా, ఇప్పుడేమో సడన్ గా మనం వీడియో స్టార్ట్ చేసేటప్పటికి చూడండి ఉరుములు మెరుపులు వర్షం. ఎంత హాయిగా ఉందంటే మధ్యాహ్నం నుంచి ఎండ, ఇప్పుడు సడన్ గా వర్షం మనకు వెల్కమ్ చెప్పడం నిజంగా మామూలుగా లేదులేండి. ఇంకైతే ఈ రోజు మంచిగా ఏదైనా రెస్టారెంట్ పోయి మంచిగా కుమ్మేద్దాం. ఎందుకంటే ఇంట్లో పచ్చళ్ళు తిని వారం రోజుల నుంచి ఆవకాయ పచ్చడి పెట్టారు కదా, ఫుల్ కుమ్మేసి ఉన్నాం అనమాట. ఈ రోజు మంచిగా ఏదైనా బిర్యానీ తినేసి నేను మా బామ్మది గడి ప్రవీణ్ ఇద్దరు వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళేసి కుమ్మేసి వద్దాము. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. మనం 7 కి అలా బయలుదేరితే కరెక్ట్ గా ఉంటది, ఎందుకంటే వర్షం కూడా పడుతుంది కాబట్టి. ఏంటమ్మా ఏదో కాల్ చేస్తున్నారండు, ఏదో పెద్ద బిడ్డింగ్ పెడుతున్నారు. ఎప్పుడు ఏంటి ఇప్పుడు వీళ్ళు వస్తారంటండి రెస్టారెంట్ కి? పావని వస్తారా ఏంటి? మీరు కూడా వస్తారా? మనందరం వెళ్తే బిల్లు ఎంత అవుతుందో తెలుసా? ఎంత? చూడండి, వీళ్ళని రెస్టారెంట్ తీసుకెళ్ళమంటున్నారు. తీసుకెళ్లాలా వద్దా మీరే కామెంట్ చేయండి, ఓకేనా? మీరు ఓకే అంటేనే వాళ్ళని రేపొద్దున రెస్టారెంట్ తీసుకెళ్తాను. అందరూ అంటే ఓకే చెప్పండి, ఓకేనా? మీరు ఓకే అంటేనే రెస్టారెంట్ తీసుకెళ్తాను వాళ్ళని. ఇప్పుడే రెస్టారెంట్ కి వచ్చాము. వచ్చి రాగానే కెమెరా ఆన్ చేస్తే పైన చూడండి సీసీ కెమెరా ఆన్ అయింది అనమాట. అదిగోండి ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. రికార్డ్ చేస్తుంది అనమాట. లోపల వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటి అనేది మొత్తం రికార్డ్ చేస్తుంది. మేమేం చేయట్లేదు అమ్మా, ఓకే? అరే ఇంతకే మర్చిపోయాను, ఇప్పుడు రిసీవర్ పెట్టాం కదా మైక్ ది, ఇందాక ఇంట్లో మర్చిపోయాను నేను. ఇందాకడికి నాకు తెలిసి ఇప్పటికి వాయిస్ తేడా వచ్చి ఉంటుంది. చూడండి, నాకు ఇప్పుడు ఇది పెడితే గుర్తొచ్చింది. ఇందాక ఇంట్లో మైక్ పెట్టుకున్నాను కానీ ఫోన్ కి రిసీవర్ ఉంటుంది అన్నమాట, వాయిస్ క్యాప్చర్ అయ్యేది, అది పెట్టలా. సరేలే, ఎప్పుడైతే మొత్తానికి ఇప్పుడైతే సౌండ్ తేడా మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎరా మరి ఏంటి ఏం తిందాం చెప్పు. ఏదో ఒకటి ఈ రోజు ఏదో ఒకటి కుమ్మేసేయాలి. ఈ రోజు ఏదో ఒకటి కుమ్మేసేయాలి. ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చెప్పాలిగా నువ్వు. ఏదో ఒకటి అంటే ఏదో స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఏ రోజు స్టార్టర్లు తిన్నావా? మంచి స్టార్టర్ లో మంచి బిర్యానీ ఎలా తిన్నావా అన్నట్టు. మా ప్రవీణ్ గడు ఏంటబ్బా తేడాగా ఉన్నాడు అనుకోకండి, మొన్న ఊరెళ్ళాం కదా గుండు చేపించాడు అన్నమాట. షాక్ అయ్యారా? ఫస్ట్ స్టార్టర్ అయితే చెప్పామండి, వెజ్ లో చెప్పాము. ఇది చూడండి క్రిస్పీ వెజ్ అంట, చూద్దాం ఎలా ఉంటుందో. క్రిస్పీ వెజ్ రేట్స్ అవన్నీ కూడా మీకు లాస్ట్ లో చెప్తాను నేను, ఎంత అయింది ఏంటి అనేది. ముందైతే క్రిస్పీ వెజ్ అయితే కుమ్మేద్దాం. నూరు ఊరిపోతుందండి, ఎందుకంటే ఇంట్లో వారం రోజులుగా పచ్చళ్ళు అవి ఎరగ తినేసాను. రెస్టారెంట్ కి చాలా గ్యాప్ వచ్చింది, ఇంచుమించుగా ఒక 2 వీక్స్ అవుతున్నట్టుంది. అది నోట్లోంచి లాలాజలం వచ్చేస్తుంది అనమాట. సరే ఇది చూడండి క్రిస్పీ వెజ్, చూద్దాం ఎలా ఉందో. నిజంగానే మంచి క్రిస్పీగా ఉంది, బాగుంది. వెజ్ వాళ్ళకి బాగుంటుంది, కనబడుతుందా అన్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, స్పూన్స్ ఫోర్క్లు కూడా ఉన్నాయి. మనం వాటితో మనం అలా కాదండి, మనం మాస్ కాబట్టి ఎంత 5 స్టార్ ఎంత 10 స్టార్ రెస్టారెంట్ అయినా హ్యాండ్ వాడాల్సిందే మనకి. ఇక్కడ సాసెస్ కూడా ఉన్నాయి, ట్రై చేద్దామా? సరే ఏమేమన్నా చూద్దాం. ఇది టమాటానారా? టమాటా, ఇదేంటి చిల్లీ సాసు,
వెనిగరా? వెనిగర్ ఉంటది కానండి, నాకు ఆశ్చర్యం ఏంటంటే వెనిగర్ నేను ఎప్పుడు తింటారంట మా వాడు చెప్తున్నాడు, మరి ఏంటో ఎరా వేసుకుంటారంట అది సూపుల్లో వాటిలో. అదేలే నేనైతే మాత్రం కొద్దిగా టొమాటో కొద్దిగా చిల్లీతో ట్రై చేస్తా. ఇప్పుడు ఫస్ట్ టొమాటోలో నంచుకుందాం. టొమాటో నాకు అంతగా సాసెస్ అయితే ఇష్టం ఉండవు, బట్ ఊరికే ఏదో జనాలందరూ ట్రై చేస్తారని ట్రై చేయడం తప్ప, కానీ బాగుంది టమాటో సాస్తో. చిల్లీ సాస్ అయితే మంచి స్పైసీగా భలే ఉంది. ఓవరాల్ గా బాగుందండి. వెజ్ ఇష్టపడే వాళ్ళకి అయితే సింపుల్ గా నచ్చుద్ది. మన నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసిందండి. మనకి ప్రాన్స్ ఇష్టం కాబట్టి ప్రాన్స్ లోనే చెప్పాను. సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో పల్లి ప్రాన్స్ అంట. కొద్దిగా డిఫరెంట్ గా ఉంది కదా, అందుకే ఇదే చెప్పాను. మ్యాంగో ఫ్లేవర్ తో గట్టా వస్తుందంట. చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంటదండి ఇది. రెగ్యులర్ గా బాగా వెళ్తుంది ఇక్కడ. ఓకే బాగా వెళ్తుంది అంటే ఇక్కడ రెగ్యులర్ గా చాలు మళ్ళీ తింటా కావాలి. ఇది మాత్రం నాకు ఎలా తినాలో అర్థం కావట్లేదు. అంటే ప్రాన్సే కాబట్టి కొద్దిగా క్రీమీగా ఉంది. పర్లేదు సరే, ఇది 4th తోనే తిందాం ఎందుకులే మళ్ళీ. బట్ ప్రాన్ సైజ్ అయితే మాత్రం భలే ఉందండి. అండ్ అలాగే దీని మీద చూడండి ఎండుమిర్చి కూడా ఉందన్నమాట. ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి ఇంకా డిఫరెంట్ గా వేసి తీసుకొచ్చారు. ఫుల్ కరివేపాకు ఉంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనిపిస్తుంది. మామిడికాయ పీసెస్ కూడా చిన్నవి ఉన్నాయి అక్కడక్కడ. టేస్ట్ చూద్దాం. రామ్మ రొయ్య వా, అది రూపాయలు నిజంగా ఎలా మామిడిగా వస్తుంది అనుకున్నా కానీ పల్లగా తగులుతుంది, అలా జ్యూస్ లో దిగుతుంది. బాగుంది. సమ్మర్ స్పెషల్ ఐటమ్. ఇంటి దగ్గర మామిడికాయలు, ఇక్కడ మామిడికాయ ఐటమ్సే. దీని నెక్స్ట్ వచ్చే ఐటమ్ ఉంటుందండి, అదిరిపోతుంది. ప్రవీణ్ గడికి నాకు బాగా ఫేవరెట్ అన్నమాట. అది ఎక్కడ తిన్నారో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నాను. అది అంటే విజయవాడ మొత్తంలో ఇక్కడే ఉంటుంది అది. నేను చాలా రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాను కానీ ఎక్కడ చూడలేదు. దీంట్లో యాక్చువల్గా నిమ్మకాయ ఉల్లిపాయతో తిందాం అనుకున్నాను, బట్ నిమ్మకాయ అవసరం లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో కాబట్టి లైట్గా పుల్లగా ఉంది. సో అందుకే ఉత్తి ఆనియన్తో ట్రై చేస్తున్నా. ఆనియన్తో తింటే సూపర్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ అని చెప్పాను కదా, నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసింది. మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫుల్ కోడితో అనమాట. ఇదేంటంటే స్టఫ్డ్ ఆవకాయ తందూరి అనమాట. రెగ్యులర్ది అయితే అస్సలు కాదు. సో మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటది అనేది. చూసారు కదా, ఇది ఫుల్ కోడి ఉంది కదా. అయితే దీని లోపల చిల్లీ చికెన్ ఉంటది అనమాట. అందుకే స్టఫ్డ్ ఆవకాయ తందూరి అన్నది. అంటే ఆవకాయ ఫ్లేవర్ వస్తుంది. ఆవకాయ పచ్చడితో చేస్తారనమాట. ఇది అది మ్యాటర్. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. మరి దీనికి డెకరేషన్ కూడా చూడండి. పక్కన ఒక అప్పడం, దాంట్లో క్యారెట్, ఈ వెజ్జెస్, పక్కన టమాటా, ఆ పక్కన సలాడ్ కి ఆనియన్స్. ఓవరాల్ గా ఇది అనమాట. అసలు దీని లోపల చూడండి స్టఫింగ్ అయితే మాత్రం నోరు ఊరుతుంది. ముందు కట్ చేయడం దీనికి పెద్ద ఇది అనుకుంటే ఎలా కట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ చూడండి ఎలా కట్ చేస్తున్నారో. బర్డ్ కి మధ్యలోంచి కట్ చేస్తున్నారు అన్నమాట కత్తిరి తెచ్చి. అంతేనండి, ఇంకా మధ్యలో విడగొడతారా? మధ్యలో అయితే కట్ చేశారు. ఇప్పుడు జాయింట్ కట్ చేస్తున్నారు. మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. అది నాకో పీస్ మామిడికో పీస్ వేయండి. బాబా ఏం గ్రిల్ అయింది అసలు. లెగ్ పీస్ మస్ట్ అండి. కట్ చేయండి. వా చికెన్ వేయండి. అదేనా చిల్లీ చికెన్ కదా అది? ఓకే అక్కడ చిల్లీ చికెన్ అండి. సో ఫైనల్ గా మన కోడి అయితే వచ్చేసిందండి కటింగ్ అయ్యి. దీంట్లోకి మనకి చూడండి మింట్ చట్నీ కూడా ఇచ్చారు, అదే పుదీనా చట్నీ. సో ఫస్ట్ అయితే మనం ఈ చిల్లీ చికెన్ తిన్నామండి. చూడండి ఎలా ఉందో అసలు. బాగుంది, సింపుల్ గా, అంటే ఎక్కువ హడావిడి ఏం లేదు. ఇది కూడా ఎలా ఉంది అనుకుంటున్నా ప్రవీణ్? సేమ్ తందూరి ఫ్లేవర్ వచ్చేసింది. చిల్లీ చికెన్ అయినా సరే సేమ్ మనకి ఇది ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. బట్ ఆవకాయ ఫ్లేవర్ అయితే రాలేదు ఈ చిల్లీ చికెన్ లో. బాయ్ చూడండి అసలు ఎంత టెంప్టింగ్ ఉందో. మంచి ఘాట్లు పెట్టి అసలు నాకు ఎంత ఇష్టమో. ఒకప్పుడు తినేవాడిని కాదు అసలు. తందూరి అంటే పక్కకు పారిపోయేవాడిని. ఈ మధ్యన బాగా అలవాటు చేసుకున్నా చికెన్. ఎప్పుడైతే ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది మన ఇంట్లో, అప్పుడు తందూరి చేసుకున్నాను ఒకసారి. అప్పటి నుంచి బాగా ఇష్టం పెరిగిపోయింది అనమాట. బాగుంది, సరిగ్గా చేసుకుని తినాలే కానీ అల్లాడిచ్చేస్తుంది. స్టఫ్డ్ చికెన్ కూడా చాలా బాగుందండి. ఆహా, ఆగట్లేదు నాకు నిజం చెప్పాలంటే. సరే ఫస్ట్ ఏదున్నా సరే లేకపోయినా సరే ఎవర్ గ్రీన్ తొడమొక్కే కాబట్టి తొడనే వేసేద్దాం ఫస్ట్. ఒకప్పుడు తందూరి అంటే ఎందుకబ్బా అంత ఇష్టపడతారు అనుకున్నాను. నాకు అలవాటు అయిన తర్వాత అర్థమైంది అనమాట దాని వాల్యూ ఏముంటుందండి. ఈ బ్లాక్ తో చూసారా, నాకు ఈ బ్లాక్ గా బాగా ఇది ఏదైతే ఉందో అది నాకు భలే ఇష్టం అసలు. తందూరిలో అది హైలైట్. ఇంట్లో చేసుకున్నా సరే బయట తిన్నా సరే అసలు భలే ఉంటుంది. ఇది కరకరలాడుతూ ఆహా సూపర్. ఇప్పుడు దీనికి ఇద్దాం టచింగ్. మింట్ చట్నీ అదేనండి, పుదీనా ఎక్కువ నంచుకోవాలి. నంచుకొని మన నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసిందండి. ఇది బిర్యానీ వెజ్ చెప్పామన్నమాట. మా వాడు వెజ్ తింటానంటే ఇదేంటంటే గుత్తొంకాయ బిర్యానీ అన్నమాట. అది కూడా వెల్లుల్లి కారంతో చేసిన గుత్తొంకాయ బిర్యానీ. చూడండి మంచి టెంప్టింగ్ గా ఉంది కదా, మంచి వంకాయలు వెల్లుల్లి బాగుంది చూడడానికి అయితే. మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా చూసేద్దాం. చూడండి పొగలో వంకాయ నుంచి వెల్లుల్లి కారం మన ఇంట్లో చేసినట్టుంది ఏంటి, నాకైతే అలాగే అనిపిస్తుంది. టేస్ట్ చూసి చేద్దాం అసలు ఎంతవరకు ఇంట్లో టైప్ ఉంటుందని. అంటే రెస్టారెంట్ ఎప్పుడు రెస్టారెంటే కానీ ఇంట్లోది వేరే ఉంటుందిలే కానీ
వంకాయ మాత్రం చూడండి మంచి టెంప్టింగ్ ఉంది, ఎంత బాగుందంటే కలర్ అది. రైస్ కూడా మంచి వేడి వేడిగా. నాకు ఇక్కడ ఎస్పెషల్గా బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. అంటే మరీ ఓవర్ స్పైస్ ఉండదు, బాగుంటుంది, అందరూ తినగలిగేలా ఉంటుంది అనమాట, మరీ ఉగర్చేయం కానీ. సో ఎప్పుడు మనకి ఉన్న అలవాటు ఏంటంటే ప్లెయిన్ తినాలి కాబట్టి ఫస్ట్ అదే టేస్ట్ చేద్దాం. ప్లెయిన్ బాగుంటే సూపర్ హిట్ అయిపోయినట్టే బిర్యానీ ఎక్కడైనా సరే. సో ప్లెయిన్ టేస్ట్ చేద్దాం ఫస్ట్. స్మెల్ కూడా చాలా బాగుంది. బా, ఇది సపరేట్ కుక్ చేస్తారండి, ఇది సపరేట్, వెజ్ సపరేటే. సూపర్ అండి. నేను ఇంకా మామూలుగా చాలా రెస్టారెంట్లు ఏం చేస్తారంటే రైస్, చికెన్లో రైస్ వేసేసి పైన వేసేసి ఇచ్చేస్తారు. బట్ ఇది వెజ్కి సపరేట్ అంట, అంటే తెలిసిపోతుంది. నాన్ వెజ్ మిక్స్ అయితే మనకి ఎలా ఉంటుందో తెలిసిపోద్ది. వెజ్ ఫ్లేవర్ చాలా బాగుంది. రైస్ ఎంత బాగుందంటే ఇచ్చేద్దాం. ఇంకా ఎలా ఉంటుందో అసలు. స్పైసీ ఉంటుందా? కొంచెం స్పైస్ ఉంటుందంట. చూద్దాం. ఇదిగోండి వెల్లుల్లి కారం మసాలా కలుపుదాము. ఇందులోనే మంచి క్యాజు నట్స్ కూడా ఉన్నాయి. అసలే మన బాడీ ఈ మధ్య స్పైసీకి పిచ్చ కింద అలవాటు పడిపోయింది గత 10 రోజులుగా. స్మెల్ మాత్రం భలే కొడుతుంది పైకి. సో ఇదిగోండి టేస్ట్ చేద్దాం మరి. అది రూపేంద్ర బాబు, అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది. ఇంట్లో ఫ్లేవర్ రాదు కానీ రెస్టారెంట్లో బెస్ట్. అంటే లైట్ హోమ్లీ ఫీల్ లాగానే ఉంది, కానీ బా తింటున్న కొద్దీ మంచి భలే దిగుతుంది అసలు వెల్లుల్లి ఫ్లేవర్ అదంతా కూడా. గుత్తొంకాయ బా అద్దరింది. గుత్తొంకాయ రారాజు అండి, వంకాయ రారాజు. మరి ఎలా ఉంటుంది, బాగుండి ఎలా ఉంటుంది చెప్పండి. విరక్కొట్టింది అంతే. మన లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ అండి. మళ్ళీ ఫుల్ బర్డ్ తో చెప్పామన్నమాట. పండు మిర్చి కోడి పలావ్ యాక్చువల్ గా దీని పేరు. చూడండి ఇది కూడా ఫుల్ బర్డ్ వచ్చింది. ఇదేంటంటే ఫస్ట్ తందూరి అయిన తర్వాత మళ్ళీ పండు మిర్చిలో టాస్ట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ రైస్ చూడండి ఎంత ఉందో. చాలా తింటే ఒక 4 మెంబర్స్ ఈజీగా తినేచ్చండి ఫుల్ గా కడుపు నిండా. అది మ్యాటర్. ఇది కూడా కట్ చేస్తే 6 పీసెస్ వస్తాయండి. 6 పీసెస్ వస్తాయి. తినగలే వాళ్ళు అయితే, నాలాంటి వాళ్ళు అయితే ఒక 5గురు తినొచ్చండి. గట్టిగా కుమ్మేద్దాం అనుకుంటే 4 మెంబర్స్ కి సరిపోతుంది అనమాట కరెక్ట్ గా. అది దీని స్పెషాలిటీ. సో అయితే మనం ఏం చేద్దామంటే ఈ పీసెస్ ని కట్ చేపిచ్చేసి తెమ్మని చెప్దాము. కట్ చేసి తెచ్చేస్తారు ఇవి అయితే. ఓకే అండి. చూడండి నీట్ గా కట్ చేసి వచ్చేసింది. పొగలు కూడా ఉన్నాయి, భలే వస్తున్నాయి చూడండి. ఇది బాబా ఇది కూడా సేమ్ ఇందాకట్లాగానే. పెట్టండి. లెగ్ పీస్ పెట్టకపోతే ఎట్టా? లెగ్ పీస్ ఈ కింద అంతా చూడండి గ్రేవీ, పండుమిర్చి గ్రేవీ అంతా కనబడుతుంది మనకి. ఫస్ట్ లెగ్ పీస్ చాలండి, గ్రేవీ అండి మా వాడికి. ఓకే అండి, అదే హైలైట్ గ్రేవీ. వా, ఈ రైస్ నేను రెగ్యులర్గా తినేది ఇక్కడ. బాగుంటుంది ఫ్లేవర్. అది కూడా ఇందాక చెప్పాను కదా మీకు, స్పైసీ అంతగా ఉండదు. ఇప్పుడంతా స్పైసీ గ్రేవీలోకి తీసుకొచ్చారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇదైతే మాత్రం ఈజీగా 4గురు తినేయచ్చు అనమాట. ఇంకా మామూలుగా యావరేజ్ గా తినాలనుకుంటే మాత్రం ఒక 5గురు తినేయచ్చు. నేనైతే మాత్రం చెప్పేది తినేనా తిన్నామంటే మా వాడు ఏమంటున్నాడంటే, బావా దిష్టి తోలుద్దు బావా, తర్వాత వద్దులే ఎందుకులే మామూలుగా తినేసే అంటున్నాడు వీడియో. చెప్పురా. నువ్వు తినే కొద్దిగా దానికి కూడా అంత తింటున్నావు ఎంత తింటున్నావు అంటున్నారు. అందుకే అంత తింటున్నావు ఎంత తింటున్నావు అని కామెంట్లు పెడుతున్నారంట. మా వాడికి కొద్దిగా బాధ కలిగిందంట. అందుకే నువ్వు చూపించొద్దు బావా తినేది ఏదో ప్రశాంతంగా సైలెంట్ గా తినేసే అంటున్నాడు. సో ఇంకా మా వాడికి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఇంకా ఇది తినేది అయితే చూపించట్లేదండి. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇప్పుడే రెస్టారెంట్ నుంచి అయితే బయటకు వచ్చాము. ఫుడ్ ఎలా అనిపించిందిరా? ఫుడ్ బాగుంది కానీ, అంత బాగుంది కానీ మన వాళ్ళకి రెస్టారెంట్ పేరు చెప్పాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పకపోతే. నువ్వు అక్కడ చెప్పొద్దా, నాకు గుర్చేద్దా? నువ్వు చెప్తావులే అనుకున్నా. సరిపోయింది. నిజంగానే వీడు చెప్పే వరకు నాకు గుర్తు రాలేదు అసలు. నిజంగా మర్చిపోయి ఆ ఫుడ్ హడావిడిలో పడి. రెస్టారెంట్ పేరు మేము ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే రెస్టారెంట్ దక్షిణ రుచులు అండి. మన విజయవాడ స్టేడియం బ్యాక్ సైడ్ ఉంటది. గూగుల్లో కొట్టండి దక్షిణ రుచులు విజయవాడ అని చెప్పేసి డైరెక్ట్ గా అక్కడికి అయితే వెళ్ళిపోతారు. సో అయితే నీకు ఫుడ్ ఎలా అనిపించిందిరా? ఫుడ్ ఎప్పుడు బాగానే ఉండిద్ది. ఫుడ్ అక్కడ ఎప్పుడు బాగానే ఉంటది. విజయవాడలో ఎక్కడ పడితే అక్కడ తిన్నాం. కొన్ని స్పాట్స్ మనకి కొన్ని ఫేవరెట్ రెస్టారెంట్ కొన్ని అంతే మాక్సిమం 5 అంతే 5 తిప్పి కొడతా ఉంటాం అనమాట. ఆ రెస్టారెంట్ కి వెళ్ళాలనిపించకపోతే ఇంక ఇంట్లోనే శుభ్రంగా మంచి చికెన్, మటన్, రొయ్యలు ఏడు తెచ్చుకొని చేప శుభ్రంగా కుకింగ్ చేసుకొని అదే తింటాం అనమాట. అది వీడియో అయితే మాత్రం. అయితే ఈ రోజు నీకు తిన్నట్లో బాగా ఏం నచ్చిందిరా? నాకు అది బాగుంది. వెజ్ స్టార్టింగ్ లో దాని పేరు ఏంటన్నారు? వెజ్ ఏదో పేరు చెప్పాం కదండి మీకు. స్టార్టింగ్ ఉన్నాయి కదా కుర్కురేలు టైప్ ఉన్నాయి చూడండి. అది నిజంగా కుర్కురేలు ఉన్నట్టు కానీ బాగుంది. అంటే వెజిటేబుల్స్ తగులుతా అది బాగుంది అనమాట. అంటే కిడ్స్ కోసం అని చేశారంట. మనం కిడ్సే కాబట్టి అందుకే తిన్నాం అన్నమాట. చాలా బాగుంది. మనం కిడ్సే కదరా. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే. రేట్స్ అన్ని కూడా మీరు చెప్పలేదని ఏమనుకోవద్దు, అన్ని కామెంట్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ సాయంత్రం 6 గంటలకి మళ్ళీ కలుద్దామండి. ఉంటాను మరి. బాయ్.